హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఇన్ఫర్మేటివ్ వీడియో ఆన్ వెల్బీయింగ్ విత్ వినయ్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసరికి టైం అండర్ టెన్షన్ అలియాస్ టెంపో ట్రైనింగ్. అంటే ఒక గివెన్ వర్కౌట్ని ఒక సెట్ కంప్లీట్ చేయడానికి మీకు ఎంత టైం పడుతుంది అనే దాని గురించి. సో ఫాస్ట్గా కంప్లీట్ చేస్తే ఆ పర్టికులర్ సెట్ ఆఫ్ వర్కౌట్ని మనకు బెనిఫిషియలా లేదా స్లోగా చేస్తే బెనిఫిషియలా, వీటి గురించి మనం మాట్లాడుకుంటాం ఇన్ డీటెయిల్. అండ్ కంటెంట్లోకి వెళ్ళే ముందు యాజ్ యూజువల్ మీ అందరికీ నా చిన్న రిక్వెస్ట్, మీకు నా ఇన్ఫర్మేషన్ నచ్చుతున్నట్టు కనుక ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద కంటెంట్. ఫస్ట్ థింగ్, అసలు ఈ టైం అండ్ టెన్షన్ అంటే ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఏంటో తెలుసుకుందాం. దీన్ని మీకు నేను ఒక ఎగ్జాంపుల్తో నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చి మీరు బైసెప్ కర్ల్స్ చేస్తున్నారు అండ్ ఈ వాటర్ బాటిల్ సరికి డంబుల్ అనుకోండి. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు, దీన్ని ఇలా పైకి తెస్తారు, దీన్ని కాన్సెంట్రిక్ అంటాం, తర్వాత కిందకి తీసుకెళ్తారు. ఎవ్రీ రెప్యుటేషన్కి కిందకి తీసుకెళ్తే ఎసెంట్రిక్ మోషన్ అంటాం. ఈ మొత్తం ఒక రెప్కి ఎంత టైం పట్టిద్దో ఒక ఎగ్జాంపుల్తో క్యాలిక్యులేట్ చేద్దాం. సపోజ్ లెట్స్ సే మీరు కాన్సెంట్రిక్ ఫేజ్కి తేవడానికి డంబుల్ని 1 సెకండ్ పడుతుంది అనుకుందాం. దీని తర్వాత ఎమ్మంటనే ఎసెంట్రిక్ ఫేజ్కి వెళ్ళిపోతున్నాం అనుకుందాం. అండ్ ఇక్కడ మనకి 2 సెకండ్స్ పడుతుంది అనుకుందాం కిందకి వెళ్ళడానికి. ఆ కిందకి వెళ్ళిన తర్వాత ఒక 1 సెకండ్ హోల్డ్లో ఉంచారు అనుకుందాం డంబుల్ని, అది ఇంకొక 1 సెకండ్. సో 1 + 2 + 1 టోటల్ 4 సెకండ్స్ అవుతుంది ఒక రెప్ కంప్లీట్ చేయడానికి డంబుల్ కానీ. అండ్ ఇక్కడ మీరు 10 రెప్యుటేషన్స్ చేశారు అనుకుందాం. అప్పుడు ఎంత అవుతుంది టోటల్ సెట్ కంప్లీట్ అవడానికి? 10 reps × 4 seconds అంటే 40 seconds. సో మీ టైం అండ్ టెన్షన్ అనేది 40 seconds అనమాట. ఓకే, మీరు తక్కువ టైం అండ్ టెన్షన్ తీసుకుంటే దాన్ని ఫాస్టర్ టెంపో ట్రైనింగ్ అంటారు. అలా కాకుండా టైం అండ్ టెన్షన్ అనేది పెరుగుతూ పోతుంది అనుకోండి, దాన్ని స్లోవర్ టెంపో ట్రైనింగ్ అంటారు. సో ఈ రెండు ఒకదానితో ఒకటి రిలేటెడ్ అనమాట. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద స్టడీస్ ఏం చెప్తున్నాయంటే కాన్సెంట్రిక్ ఫేజ్ కంటే కూడా ఎసెంట్రిక్ ఫేజ్ మీద అవి ఎక్కువ ఎంఫసైజ్ చేస్తున్నాయి. దానికి రీజన్ ఏంటంటే మీరు జనరల్గా ఆలోచించండి, లైక్ రియల్ టైంలో ఉండి మీరు సపోజ్ బైసెప్ కర్ల్స్ చేస్తున్నారు. మీరు ఫస్ట్ రెప్ ఎత్తినంత ఫాస్ట్గా 10th రెప్ ఎత్తలేరు, ఎందుకంటే అప్పటికే మీకు ఆ మజిల్ గ్రూప్ అలసిపోయి ఉంటుంది ఆ కాన్సెంట్రిక్ ఫేజ్లో. కానీ రివర్స్లో వచ్చేటప్పుడు ఎసెంట్రిక్ ఫేజ్లో ఆలోచించండి ఒకసారి, అది మీకు ఎక్కువ కంట్రోల్లో ఉంటుంది. మీరు 10th రెప్యుటేషన్ కూడా చిన్నగా దింపచ్చు అనమాట. కాబట్టి మోస్ట్ ఆఫ్ ద స్టడీస్ మీకు ఎసెంట్రిక్ ఫేజ్లోనే ఎంఫసైజ్ చేస్తాయి. ఇంకొక సైంటిఫికల్ థింగ్ ఏంటంటే ఎసెంట్రిక్ ఫేజ్లోనే మీకు టైప్ 2 ఫైబర్స్ లేదా ఫాస్ట్ ట్విచ్ ఫైబర్స్ అనేవి ఎక్కువ ఎంగేజ్ అవుతాయంట. అందువల్ల మోస్ట్ ఆఫ్ ద స్టడీస్ అక్కడే ఎంగేజ్ అవుతాయి. అండ్ అగైన్ ఈ స్లో ట్విచ్, ఫాస్ట్ ట్విచ్ ఫైబర్స్, ఇది హోల్ లాట్ ఆఫ్ ఎ డిఫరెంట్ టాపిక్. దీని మీద కావాలి ఇంకో వీడియో చేస్తాను, బట్ జస్ట్ దిస్ ఇస్ ఫర్ యూర్ ఇన్ఫర్మేషన్. సో దీనివల్ల మోస్ట్ ఆఫ్ ద స్టడీస్ అనేవి ఎసెంట్రిక్ ఫేజ్లోనే స్లో డౌన్ చేయండి అని చెప్తున్నాను అనమాట, మీకు టెంపో ట్రైనింగ్ చేయాలనుకుంటే. నో కమింగ్ టు ద క్వశ్చన్, అసలు ఈ స్లో టెంపో ట్రైనింగ్ అంటే ఎక్కువ టైం అండ్ టెన్షన్ పెట్టడం వల్ల మనకి హైపోట్రోఫిక్ కానీ లేదా ఓవరాల్ బెనిఫిట్స్ కానీ ఏమైనా ఉన్నాయా అంటే ఇట్ ఈస్ వెరీ కన్ఫ్యూజింగ్. బట్ టు కన్క్లూడ్ ఇట్, హైపర్ట్రోఫీ మీద అయితే మనకి పెద్ద అడ్వాంటేజ్ ఏం లేదు. సో మీరు మీ జనరల్ టెంపో, లైక్ మీ జనరల్ మోషన్ ఏదైతే ఉందో ఆ స్పీడ్తోనే వెళ్ళిపోండి. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ అనమాట. ఈ హైపర్ట్రోఫీ పెంచుకోవడం కోసం స్లోగా చేయడమో లేదా ఫాస్ట్గా చేయడమో మీకు అక్కర్లేదు. ఎలా చేసినా కూడా మీ హైపర్ట్రోఫీ మీద పెద్ద ఇంపాక్ట్ ఏం లేదు. సో దట్ ఈస్ క్లియర్. కానీ ఈ టైం అండ్ టెన్షన్ అనేది ఇంకే దేనికన్నా ఇంపార్టెంట్ అంటారా? యా, డెఫినెట్గా, లేకపోతే అసలు నేను ఈ వీడియో చేయను కదా. సో అది డైరెక్ట్గా మీకు హైపర్ట్రోఫీ మీద ఇంపాక్ట్ చూపించకపోయినా కూడా వేరే వాటి మీద ఇండైరెక్ట్ ఎఫెక్ట్స్ చూపిస్తుంది అనమాట. అవేంటో ఒక్కొక్కటి డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి లిఫ్టింగ్ పర్ఫార్మెన్స్. అంటే మీ స్ట్రెంగ్త్ గురించి ఇది ఇండికేట్ చేసేది. అది ఎలానో చెప్తాను. సపోజ్ మీరు ఒక బార్బెల్ స్క్వాట్స్ తీసుకుందాం, ఒక 50 kgs చేస్తున్నారు. ఆ 50 kgs కనుక మీరు జనరల్ టెంపోలో కానీ లేదా కొంచెం ఫాస్టర్ టెంపోలో కానీ చేశారంటే కనుక మీ స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ చాలా హైలో ఉంటాయి. అలా కాకుండా అదే వెయిట్ని, అదే 50 kgsని, అదే బార్బెల్ స్క్వాట్ ఎక్సర్సైజ్ని మీరు స్లో టెంపోలో చేస్తుంటే అనవసరంగా మీరు మీ స్ట్రెంగ్త్ని కాంప్రమైజ్ అవుతున్నారు స్లోగా చేయడం వల్ల. ఎందుకని అంటారా? ఫాస్ట్గా చేయడం వల్ల ఏమవుతుంది, ఆర్ జనరల్ టెంపోలో చేయడం వల్ల ఎక్కువ ఏమవుతుంది, కంపేర్ టు ద స్లోవర్ టెంపోలో మీరు ఎక్కువ రెప్స్ కవర్ చేస్తారు. ఎక్కువ రెప్స్ కవర్ చేయడం వల్ల ఎక్కువ వాల్యూమ్ కవర్ అవుతుంది, రైట్? దానివల్ల మీ స్ట్రెంగ్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి మీరు కానీ హైపర్ట్రోఫీ ప్లస్ మీ స్ట్రెంగ్త్ మీద కూడా ఫోకస్ చేస్తుంటే కనుక గో విత్ యువర్ న్యాచురల్ టెంపో. ఓకే, సెకండ్ థింగ్, రేంజ్ ఆఫ్ మోషన్. ఈ టెంపో అనేది రేంజ్ ఆఫ్ మోషన్ మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది. అది ఎలానో మీకు ఈజీగా అర్థమైపోద్ది. ఎందుకంటారా? సపోజ్ లెట్స్ సే ఒక బెంచ్ ప్రెస్ ఉంది, మీరు ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్ చేస్తున్నారు, లైక్ బార్ని హోల్డ్ చేసి మీ చెస్ట్ దాకా తెచ్చి మళ్ళీ అక్కడ దాకా పుష్ చేస్తున్నారు అనుకోండి. దానికి వర్సెస్ మీరు చెస్ట్ దాకా తేకుండా లైక్ మిడ్ లెవెల్ దాకా తెచ్చి మళ్ళీ పుష్ చేస్తున్నారు అనుకోండి బ్యాక్కి, ర్యాక్ మీదకి, అప్పుడు దేనికి ఎక్కువ టైం పడుతుంది? ఆబ్వియస్గా రేంజ్ ఆఫ్ మోషన్ ఉన్నదానికి ఎక్కువ టైం పడుతుంది. కాబట్టి ఒకవేళ రేంజ్ ఆఫ్ మోషన్ని కన్సిడర్ చేసుకొని మీరు కానీ టెంపోని కూడా తీసుకోవాలనుకుంటే ద మోర్ ద టెంపో ఆర్ ద మోర్ ద టైమ్ అండర్ టెన్షన్ బెటర్ ఈజ్ యువర్ రేంజ్ ఆఫ్ మోషన్. ఇది సెకండ్ థింగ్ అనమాట. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసరికి టెక్నిక్. ఈ టెక్నిక్లో ఏమవుతుందంటే ఒక్కసారి మీరు ఆలోచించండి, మీరు ఫాస్ట్గా చేస్తున్నారు అనుకోండి ఏదైనా ఒక వర్కౌట్ని,
మీకు మైండ్ నుంచి ఎగ్జాక్ట్ ఫీడ్బ్యాక్ రాదు, నేను కరెక్ట్ చేస్తున్నాను సరిగ్గా చేస్తున్నాను లేదా అనేది. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చి బైసెప్ కల్ ఉంది, టక్ చేసేస్తున్నాం అనుకోండి, ఈవెన్ మనం అసలు అక్కడ ఇంపాక్ట్ పడుతుందో లేదో మనకు అర్థం కాదు. సో మీ టార్గెట్ మాత్రం మీద స్ట్రెస్ పడుతుందో లేదో కూడా మీకు అర్థం కాదు ఫాస్ట్ టెంపోలో చేసుకుంటే ఏదో కనుక. మరి దానివల్ల అసలు మీకు మైండ్ మధ్య కనెక్షన్ ఎలా వస్తుంది, ఆ స్ట్రెస్ అనేది ఎలా క్రియేట్ అవుతుంది? దాని బదులు మీరు కానీ ఆ ప్రాపర్ టెక్నిక్ మీద ఫోకస్ చేసేటప్పుడు జనరల్ టెంపోలో వెళ్ళిపోండి. అలా అయినప్పుడు ఏమవుతుందంటే మీకు ఒక రెప్కి ఇంకో రెప్కి చిన్న గ్యాప్ వస్తుంది, దానివల్ల మీకు మైండ్ మజిల్ కనెక్షన్ పెరుగుతుంది, అలానే లోకల్గా ఆ మజిల్కి తగినంత స్ట్రెస్ పడుతుంది అనమాట. ఓకే, నౌ కమింగ్ టు ద ఫోర్త్ థింగ్, ఇదేంటంటే రిగార్డింగ్ యువర్ జాయింట్ స్ట్రెస్ అండ్ ఇంజరీస్. ఓకే, ఫాస్ట్ టెంపోలో చేసేటప్పుడు టైం అండ్ టెన్షన్ తక్కువ పెట్టుకొని మీరు రెప్స్ టక కొట్టేస్తుంటే కనుక మీ జాయింట్స్ అనేవి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ చాలా హై ఉంటుంది. దీనివల్ల ఏంటి మీకు ఇంజరీస్ కూడా ఎక్కువ అవుతాయి అనమాట. సో కీప్ దట్ ఇన్ ద మైండ్. ఫాస్ట్ టెంపో చేయడం వల్ల మీరు ఇంజరీస్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, అది మాత్రం గట్టిగా గుర్తుపెట్టుకోండి. దాన్ని బట్టి గో విత్ యువర్ జనరల్ టెంపో. నౌ కమింగ్ టు ద ఫిఫ్త్ వన్, స్ట్రెచ్ షార్టనింగ్ సైకిల్. ఇది కొంచెం టెక్నికల్ టర్మ్, బట్ సింపుల్గా నేను డిఫైన్ చేస్తాను. కావాలంటే దీని మీద ఇంకా ఎక్స్ట్రా వీడియో చేస్తాను, కానీ ఇప్పుడు షార్ట్గా మాట్లాడుకుందాం. ఇదేంటంటే మీరు లోవరింగ్ ఫేజ్ నుంచి ఏదైనా వర్కౌట్లో లిఫ్టింగ్ ఫేజ్కి వెళ్తున్నారు అనుకోండి, దాన్ని మనం ఈ ఎస్ఎస్సి అంటాం, షార్ట్ స్ట్రెచింగ్ సైకిల్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలి, ఇప్పుడు బార్బెల్ స్క్వాట్స్ ఉంది, మీరు కింద దాకా వెళ్తారు, ఆ కింద నుంచి మళ్ళీ పైకి రావడానికి ఒక చిన్న ట్రాన్సిషన్ పీరియడ్ ఉంటుంది చూసారా, దాన్ని షార్ట్ స్ట్రెచింగ్ సైకిల్ లేదా ఎస్ఎస్సి అంటాం అనమాట. సిమిలర్గా బెంచ్ ప్రెస్ కూడా అంతే, మీరు చెస్ట్ దాకా తెస్తారు, అది లోవరింగ్ ఫేజ్, మళ్ళీ దాన్ని పుష్ చేస్తారు చూసారా, ఈ కిందకి వెళ్ళి పైకి వచ్చే ఆ చిన్న ట్రాన్సిషన్ మూమెంట్, ఆ సెకండ్ కానీ ఏదైతే ఉంటుందో దాన్ని ఎస్ఎస్సి అంటాం. దీన్ని మీ జనరల్ టెంపోలో పెట్టుకోండి లేదా కొంచెం స్లోగా పెట్టుకోండి. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే మీకు ఆ పర్టికులర్ టార్గెట్ మజిల్ అనేది అప్రోప్రియేట్ స్ట్రెస్కి గురవుతుంది, దానివల్ల మీకు మజిల్ హైపోట్రోఫీ కానీ లేదా గ్రోత్ కానీ బాగుంటాయి అనమాట. అది కానీ ఫాస్ట్గా చేశారంటే ఏమవుతుందంటే కొన్నిసార్లు అన్వాంటెడ్ మూమెంట్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ మీరు స్క్వాడ్స్లో ఉన్నారు, కింద దాకా వెళ్ళారు, కొంచెం ఆగి అంటే కావాలని, లైక్ జనరల్ టెంపోలో వెళ్తే పర్లేదు, కానీ కావాలని పైకి లేవాలనుకోండి, మీరు మీ క్వాడ్స్ హ్యామ్స్ ఆ గ్లూట్స్ కంటే కూడా అనవసరంగా లోవర్ బ్యాక్ కూడా యాక్షన్ అవుతుంది, అప్పుడు లెగుస్తారు పైకి, రైట్? సో ఇలాంటి ఒక అన్వాంటెడ్ మూమెంట్ కూడా ఉంటుంది అనమాట. సో రిగార్డింగ్ దిస్ ఎస్ఎస్సి, కీప్ ఇట్ ఎట్ అ జనరల్ టెంపో. నౌ కమింగ్ టు ద అంటే ఎన్ని చెప్పారు కదా, లైక్ ఈ టైం అండ్ టెన్షన్ వల్ల ఎన్ని డిసడ్వాంటేజెస్ లేకపోతే అడ్వాంటేజ్ చెప్పారు కదా, అసలు నీ ప్రాక్టికల్ రికమెండేషన్ ఏంటి, నువ్వు ఎప్పుడు వాడతావు అని అడిగారు అనుకోండి, నేను దీన్ని వాడేది, నేను పర్సనల్గా వాడేది డ్యూరింగ్ మై ప్రోగ్రెసివ్ ఓవర్లోడింగ్. అది ఎలానో చెప్తాను. ప్రోగ్రెసివ్ ఓవర్లోడింగ్ అంటే ఏంటి, మీరు చిన్నగా లోడ్లు పెంచుకుంటూ వెళ్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు నేను బెంచ్ ప్రెస్ 50 LBs చేశాను అనుకోండి, దాన్ని చిన్నగా పెంచుకుంటూ 55కు 60కు తీసుకెళ్ళాలి. అది నా టార్గెట్ జనరల్గా ఎప్పుడైనా కూడా, చిన్నగా ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ చేసుకోవటం. అండ్ రెప్స్ అలానే ఉండాలి, ఫామ్ అలానే ఉండాలి, రేంజ్ ఆఫ్ మోషన్ అన్ని కంప్లీట్గా అలానే ఉండాలి. ఓన్లీ థింగ్ మారేది అంటే లోడ్ పెంచుకోవడం అనమాట. అప్పుడు నేను మోర్ స్ట్రాంగర్ అవుతాను. ఓకే, ఈ ఫేజ్లో ఏమవుతుందంటే ఒకనొక లెవెల్కి వెళ్ళిన తర్వాత ఎవరికైనా సరే ఒక చిన్న ప్లాట్యూ వస్తుంది, ఆ థ్రెషోల్డ్ వస్తుంది, అంటే దానికి మించి వాళ్ళు ఎత్తలేని స్టేజ్లో చాలా రోజులు ఉండిపోతారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ నాకే ఒక 50 LBs లేకపోతే 55 LBs, దాని తర్వాత నేను నెక్స్ట్ 60కి వెళ్ళడానికి నాకు ఆల్మోస్ట్ చాలా రోజులు పట్టింది, ఆల్మోస్ట్ మంత్సే పట్టింది నాకు గుర్తున్నంత వరకు. అలాంటి టైంలో మనకి ఈ టైం అండ్ టెన్షన్ బెనిఫిట్ అవ్వచ్చు. ఎలాగంటారా, సపోజ్ 55 LBsతో మీరు 10 reps చేస్తున్నారు, మీరు 60కి వెళ్ళలేకపోతున్నారు, మీ జిమ్లో ఓన్లీ 60 LBs ఉంది నెక్స్ట్ వెయిట్, అది మీరు ఎత్తలేకపోతున్నారు అసలు. అప్పుడు ఎలా చేస్తారు మీరు? అప్పుడు ఏం చేస్తారంటే 55 LBsతో పుష్ అనేది మామూలుగా వెళ్ళి దాన్ని కిందకి తెచ్చినప్పుడు స్లోగా తెచ్చారనుకోండి, మీరు ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు ఆ వెయిట్తో. అలాంటప్పుడు ఏంటంటే మీకు అది ఎత్తే కెపాసిటీ కానీ లేకపోతే అది ఎత్తే క్యాపబిలిటీ కానీ పెరుగుతుంది అనమాట. ఇలా ట్రైనింగ్ చేసుకుంటూ పోతూ ఆ టైం అనే టెన్షన్ ఇంక్రీజ్ చేసుకుంటూ పోయారంటే అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం మీరు 60 LBs ఎత్తడానికి మీరు రెడీగా ఉంటారు అనమాట. సో బేసికల్లీ ఆ కెపాసిటీ పెంచుకోవడానికి ఈ టైం అండ్ టెన్షన్ నేను పర్సనల్గా వాడతాను. ఓకే, అండ్ ఆల్సో నో ఇదంతా కాదు బే, ఈ జనరల్ టెంపో ఇదంతా కాదు, ఏదన్నా కొన్ని నెంబర్లు ఉన్నాయా అంటే యా దెర్ ఆర్ సమ్ నెంబర్స్, బట్ దీనికంటే కూడా మీ జనరల్ స్పీడ్ నేచురల్ స్పీడ్తోనే వెళ్ళమని నేను రికమెండ్ చేస్తాను. ఇప్పుడు నేను చెప్పబోయే నెంబర్స్ ఏంటంటే రిలేటివ్గా మీకు ఉపయోగపడతాయి. అవేంటంటే, ఒకటి, మీరు కానీ ఎక్స్ప్లోజివ్ మూమెంట్స్ లైక్ క్లీన్ జర్క్ అండ్ స్నాచెస్ లేకపోతే హెవీ డెడ్ లిఫ్ట్స్ ఇలాంటివి చేస్తున్నారు అనుకోండి, అక్కడ వద్దన్నా కూడా మీరు ఆబ్వియస్గా టైం అనే టెన్షన్ అనేది తక్కువ పెట్టుకోవాలి. ఆ టెంపో ట్రైనింగ్ అనేది ఫాస్ట్గానే ఉంటుంది. ఎందుకంటే ఆ క్లీన్ స్నాచ్ అండ్ జర్క్ చిన్నగా ఎత్తి నేను పైకి ఎత్తుదా అన్నారు అనుకోండి, కథం మీకు ఇంజరీసే అవుతాయి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మాత్రం మీ టైం అనే టెన్షన్ కానీ లేకపోతే మీ టెంపో ట్రైనింగ్ కానీ ఫాస్ట్గానే ఉంటుంది అనమాట. సెకండ్ థింగ్ వచ్చేసరికి ఎండ్యూరెన్స్ ట్రైనింగ్. ఈ ఎండ్యూరెన్స్ ట్రైనింగ్ అనేది కంప్లీట్లీ ఆపోజిట్ టు ద ఎక్స్ప్లోజివ్ మూమెంట్స్ లైక్ మీ మ్యారథాన్ లాంటివి. ఇక్కడ ఏంటి, ఆబ్వియస్గా మీ టైం అనే టెన్షన్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. సో మీ టెంపో స్పీడ్ తక్కువ అయిపోతుంది. నౌ కమింగ్ టు ద హైపర్ట్రోఫీ అంటే మజిల్ గ్రోత్కి.
ఇలాంటి ఫేజ్లో మాత్రం ట్రై టు కీప్ ఇట్ అరౌండ్ లైక్ ఇట్ డిపెండ్స్ అగైన్ లోడ్ మీద, బట్ జనరల్గా అరౌండ్ ఒక 50 to 70 seconds పట్టింది ఎవరికైనా ఒక 10 reps కానీ 8 reps కానీ చేస్తుంటే. నో కమింగ్ టు ద స్ట్రెంత్ ట్రైనింగ్, అంటే ఇది మరీ ఎక్స్ప్లోజివ్ కాదు, మరీ హైపర్ట్రోఫీ కాదు, ఒక ఒక లెవెల్ ఆఫ్ వెయిట్ ఎత్తున్నారు అనుకుందాం. లైక్ లెట్స్ సే అబౌట్ యువర్ 90% ఆఫ్ యువర్ 1 rep max ఆర్ 80% ఆఫ్ యువర్ 1 rep max. ఇలాంటి టైంలో అరౌండ్ ఒక 30 seconds to 50 seconds ఈజ్ మోస్ట్ రికమెండబుల్. అండ్ లాస్ట్ థింగ్ మర్చిపోకండి, దీనికి ఒక హైరార్కీ ఉంది టైం అండ్ టెన్షన్కి. ఫస్ట్ మీ రేంజ్ ఆఫ్ మోషన్ సరిగ్గా ఉండండి, మీ లోడ్ని కరెక్ట్గా చూస్ చేసుకోండి, అండ్ ఆల్సో మీ టెక్నిక్ని ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకండి. ఇవన్నీ పని చేయకపోతుంటే అప్పుడు మీరు ఈ టైం అండ్ టెన్షన్కి వెళ్ళండి. ఎందుకంటే మీకు చిన్న ఫన్నీ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది వెరీ స్టూపిడ్ ఎగ్జాంపుల్, బట్ మీకు అర్థం కూడా చెప్తున్నాను. మీరు 20 kg డబ్బులు ఉంది, దాంతో బైసెప్ కర్ల్స్ చేస్తున్నారు, బాగానే ఉంది. ఎవరో చెప్పి ఇది టైం అండ్ టెన్షన్ అనేది మోర్ ఇంపార్టెంట్ లోడ్ కంటే కూడా నేను చెప్పారనుకోండి, అప్పుడు మీరు పెన్సిల్ తీసుకొని చిన్నగా కిందకి వెళ్తాను అనుకుందాం. ఓకే, ఒక 10 seconds ఎసెంట్రిక్ మోషన్, ఒక 5 seconds కాన్సెంట్రిక్ మోషన్, ఒక పెన్సిల్తో మీరు 15 seconds టైం స్పెండ్ చేస్తున్నాం అనుకుందాం. అక్కడ అది నిజంగా ఇంపాక్ట్ పడుతుందా? జనరల్ సెన్స్ కదా అది. సో ఇక్కడ ఏంటి ఇంపార్టెంట్ అంటే మిగతా అన్ని వేరియబుల్స్ కాన్స్టెంట్ పెట్టుకొని అవన్నీ సాచురేట్ అయిపోయిన తర్వాత మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే అప్పుడు టైం అండ్ టెన్షన్ని లాస్ట్ ఆయుధం కింద వాడుకోండి. ఓకే, హోప్ దిస్ ఇస్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. అండ్ ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం స్టే ట్యూన్ టు మై ఛానల్ వెల్ బీయింగ్ విత్ వినయ్. అలా స్టే ట్యూన్ అవ్వాలంటే గంట కొట్టండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లైక్ అండ్ షేర్ టు. థ్యాంక్ యూ. సీ యూ అంటిల్ ద నెక్స్ట్ వీక్. బై బై గైస్.